ఏ వాగ్దానం అయితే మనం చేత పట్టుకున్నామో, ఏ వాగ్దానం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ వాగ్దానమును చేతపట్టుకుని మనం ముందుకు విశ్వాసముతో కొనసాగితే యుద్ధం ఎవరిదంట? యెహోవాది. యెహోవాది. మన పరిస్థితులను చూసి మనము దిగజారిపోకుండా, మన పరిస్థితులను మనం తలుచుకుంటూ మనం బలహీన పడిపోకుండా దేవుని మీద ఆధారపడి, ఎందుకంటే మన దేవుడు బలవంతుడు, బలమైన దేవుడు. మనకి లోకములో ఉన్న వాడన్నిటికంటే కూడా బలవంతుడు మన దేవుడు. మనం దేని గురించి ఆశపడుతున్నాం? లోకములో చిన్న ఇల్లు కొనుక్కోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి, 3 పూటల్లో సమృద్ధిగా బిడ్డలకు ఆహారం పెట్టడానికి లోకంలో మనం ఆశపడుతూ ఉన్నాం. లోకములో ఉన్న వాటన్నిటికంటే మన దేవుడు బలవంతుడు, మనం ఆరాధించే దేవుడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించినప్పుడు మన పరిస్థితులు ఆయనకు తెలిసే మనల్ని పరీక్షించడానికే మనకు వాగ్దానం ఇస్తాడు. మనం అనుకుంటాం మనకు తెలియదు కదా. ఇప్పుడు యెహోషువపాతు నీతిగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, దేవుడు చిత్తానుసారంగా జీవిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి ఎందుకు వచ్చింది యుద్ధం? యుద్ధం రాకూడదుగా. మరి మనం అనుకుందాం, ఇప్పుడు దేవుని బిడ్డలకి యుద్ధం రాకూడదుగా. యుద్ధాలు ఎందుకు వస్తాయి దేవుని బిడ్డలకి? సమస్యలు రాకూడదుగా. ఎందుకు వస్తాయంటే సమస్యలు కూడా వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడే దేవుని యొక్క శక్తి తెలుస్తుంది, దేవుని యొక్క బలం ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు నేను బలవంతుడని ఎప్పుడు తెలుస్తుంది? చెయ్యి ఇట్లా పట్టుకున్నప్పుడు ఆ చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి పట్టమ్మా నన్ను అన్నప్పుడు తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది బలం? బలమైన వాడు వచ్చి నా చెయ్యి పట్టుకుని వంచరా నాయన అన్నప్పుడు తెలుస్తుంది బలం, నేను ఎంత బలవంతుడో. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి 3-4 సంవత్సరాలు నా చెయ్యి వంచన్నప్పుడు తెలియదు. దేవుడు కూడా మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఆయన వాగ్దానం చేయడు. ఆయన బలమును కనపరచడానికి, ఆయన బలాన్ని కనపరచడానికి బలహీనులను కూడా ఎన్నుకుంటాడు ఆయన. బలహీన అంటే కాబట్టి నేను ఈ మాటల ద్వారా చెప్పేది ఏమిటంటే, వాగ్దానాలు మనం అందరం పొందుకున్నాం. నూతన సంవత్సరంలో 2026 సంవత్సరం అడుగుపెట్టాం. ఈ సంవత్సరం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఎలాంటి యుద్ధాలైనా, సమస్యలు వెనక సమస్యలు, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మన పక్షమున ఉండి యుద్ధము చేయాలి, మనకు విజయాన్ని అనుగ్రహించాలంటే మన ముందే ఉండాలి, నీతి ఉండాలి, స్తుతి ఉండాలా. దేవుణ్ణి స్తుతించటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ స్తుతి మనల్ని నీతిమంతులుగా నిలబడితే ఆ నీతి మనల్ని సింహము వలె ధైర్యాన్ని అనుగ్రహిస్తే